బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లక్నో లూలు మాల్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. అయితే మాల్లో పనిచేసే మహిళా ఉద్యోగి పైన ఆ మాల్ మేనేజర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అదేవిధంగా అత్యాచారం చేస్తున్న టైంలో ఆ సన్నివేశాన్ని అంతా కూడా తన మొబైల్ ఫోన్లో కూడా చిత్రీకరించాడు. దాంతో పాటు తన మతం మార్చుకోవాలంటూ కూడా తరచుగా వేధిస్తున్నాడంటూ కూడా ఆ మహిళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో ఆ మాల్ మేనేజర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన లక్నోలోని లూలు మాల్లో చోటు చేసుకుంది. మాల్లో పనిచేసే మహిళా ఉద్యోగి పైన అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసేటప్పుడు వీడియోలు తీసి ఆ మహిళను భయపెట్టాడు. ఆ మహిళా ఉద్యోగిని భయపెట్టిన సూపర్వైజర్ పేరు మహమ్మద్ ఫరాజ్. అయితే మతం మారాలని ఆ మహిళా ఉద్యోగిని కూడా బెదిరించాడు ఫరాజ్. కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి ఆ మహిళకు తాపించాడు. అదేవిధంగా వీడియోలు చూపించి డబ్బులు అదేవిధంగా నగలు కూడా దోచుకున్నాడు ఫరాజ్. అయితే బాధితురాలు వెంటనే రియాక్ట్ అయినప్పుడు, అంటే ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అతని పైన రివర్స్ అయినప్పుడు కూడా తను కాల్చే సిగరెట్తో కూడా ఆ అమ్మాయి బాడీ పైన కూడా ఈ ఫరాజ్ అనే వ్యక్తి కూడా సిగరెట్తో కాల్చినట్టు తెలుస్తుంది. అయితే చంపేస్తానని కూడా బెదిరించాడంటూ కూడా ఆ అమ్మాయి తన ఇచ్చిన పోలీసులకు చెప్పిన ఫిర్యాదులో కూడా ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. అయితే ఉద్యోగం ఉండాలంటే తాను చెప్పినట్లు వినాల్సిందేనంటూ కూడా సూపర్వైజర్ అయిన ఫరాజ్ అమ్మాయిని బెదిరించాడు. దీంతో ప్రజెంట్ ఆ అమ్మాయి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఫరాజ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. అయితే ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్లోని లూలు మాల్లో చోటు చేసుకుంది. అయితే ఒక మహిళా ఉద్యోగిని ఫరాజ్ అనే మేనేజర్ లైంగిక వేధింపులకు దిగాడు. ఆవిడను అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన టైంలో తన ఫోన్లో వీడియో కూడా తీశాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ కూడా బెదిరించాడు. అదేవిధంగా సిగరెట్తో ఆ అమ్మాయి బాడీ పైన కూడా కాల్చాడు ఫరాజ్. అంతేకాకుండా మతం మార్చుకోవాలంటూ కూడా బెదిరించినట్లు తాను ఇచ్చిన కంప్లైంట్లో అమ్మాయి పోలీసులతో చెప్పడం జరిగింది. సో దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని అదుపులోకి తీసుకొని రిమాండ్కి పంపించారు. ఈ ఘటన లూలు మాల్లోని ఉత్తరప్రదేశ్లో ఉన్న లూలు మాల్లో చోటు చేసుకుంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన నిందితుడి ఫరాజ్, పోలీసులో ఉన్న ఫరాజ్ ఫోటోని కూడా మనం చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి పోలీసులు మరింత డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకవైపు వాదనలు విన్న పోలీసులు దానికి సంబంధించి కూడా తను ఇచ్చిన ప్రూఫ్స్ని అన్ని కూడా పరిశీలించి దాని తర్వాత ఫరాజ్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే కంప్లీట్గా ఏం జరిగింది, ఫరాజ్ ఇంకా ఎలాంటి నేరాలకు పాల్పడ్డాడు అండ్ దీనికి సంబంధించి ఇంకా సాక్ష్యాలను కూడా పరిశీలిస్తున్నారు. ఫర్దర్గా కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఫరాజ్కు శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. అయితే ఉత్తరప్రదేశ్లోని లూలు మాల్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. అయితే తరచుగా ఈ మధ్యకాలంలో మనం చూస్తాము వేధింపులకు పాల్పడడం, అదేవిధంగా అత్యాచారం చేస్తున్న టైంలో చిత్రీకరించి ఆ వీడియోస్ అని చిత్రీకరించి ఒకవేళ బయటకు ఆ నిజాన్ని చెప్తే, ఆ నిజాన్ని బయటకు ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ కూడా బెదిరించడం, ఇలాంటి ఘటనలు మనం తరచుగా చూస్తున్నాం. అయితే ఆ మహిళ లూలు మాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి తాను ధైర్యం తెచ్చుకొని పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆ కంప్లైంట్ ఇవ్వడంతో వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. సో దీంతో అతను చేస్తున్న ఈ నేరాలన్నీ కూడా బయటపడ్డాయి. అయితే ఈ ఫరాజ్ అనే వ్యక్తి ఆ మహిళను వేధింపులకు గురి చేయడం, అదేవిధంగా లైంగిక వేధింపులకు పాల్పడడం అండ్ ఆల్సో అత్యాచారం చేస్తున్న టైంలో ఆ సన్నివేశాన్ని అంతా కూడా తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించడంతో పాటు ఎవరికైనా ఈ విషయాన్ని చెప్తే చంపేస్తానంటూ కూడా అతను బెదిరించాడు అంటూ కూడా ఆ మహిళ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అదేవిధంగా సిగరెట్తో కూడా నన్ను కాల్చేవాడంటూ కూడా ఆ మహిళ చెప్పడం జరిగింది. అదేవిధంగా మతం మార్చుకోమని నన్ను బెదిరించేవాడంటూ కూడా ఆ మహిళ తాను ఇచ్చిన కంప్లైంట్లో పేర్కొనింది. సో ఈ అమానుష ఘటన లక్నోలోని లూలు మాల్లో చోటు చేసుకుంది. మాల్లో పనిచేసే మహిళా ఉద్యోగి పైన అత్యాచారం చేశాడు మాల్ సూపర్వైజర్ మహమ్మద్ ఫరాజ్. అయితే అత్యాచారం చేసేటప్పుడు వీడియోలు తీసి మహిళా ఉద్యోగిని భయపెట్టాడు. ఇదే నేపథ్యంలో మతం మారాలంటూ కూడా ఆ మహిళా ఉద్యోగిని బెదిరించాడు. కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపిన తర్వాత ఆవిడ స్పృహ కోల్పోయిన తర్వాత వీడియో రూపంలో కూడా కంప్లీట్గా చిత్రీకరించాడు. అయితే ఆ వీడియోలు చూపించి డబ్బు నగదు కూడా దోచుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో దీంతో బాధితురాలు రివర్స్ అయినప్పుడు సిగరెట్తో కాల్చి తనను చిత్రహింసలకు గురి చేసేవాడంటూ కూడా ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో పేర్కొంది. సో చంపేస్తామంటూ కూడా నిందితుడు ఆవిడను బెదిరించాడు. సో దీంతో ఉద్యోగంలో ఉండాలంటే తాను చెప్పినట్లు వినాలంటూ కూడా బెదిరించాడు ఫరాజ్.
సో చేసేదేమీ లేక ధైర్యం తెచ్చుకొని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫరాజ్ను విచారించారు. ఆ మహిళ ఇచ్చిన ప్రూఫ్ల ఆధారంగా కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజెంట్ అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందర ప్రవేశపెట్టారు. అయితే ప్రజెంట్ కోర్టు అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్టు తెలుస్తోంది.